పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా పర్యటనల సమయంలో కూడా వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోడీ పొదుపు చర్యలు పాటించాలని సూచించిన విషయం తెలిసిందే. ఆ స్ఫూర్తిని రాష్ట్ర స్థాయిలో కూడా కొనసాగించాలన్న ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రధాని పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ని సగానికి తగ్గించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ సీకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశ ప్రధాని ఏదైతే పొదుపు మంత్రాన్ని పాటించాలని స్పష్టం చేసే నేపథ్యంలో 50% తగ్గించే విధంగా కూడా అధికారులకు స్పష్టం చేయడం జరిగింది. అలానే జిల్లాల పర్యటనలు ఉన్నప్పుడు కూడా అక్కడికి ఆయా వాహన శ్రేణిని కూడా పూర్తిగా తక్కువగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కూడా సూచన జారీ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే నగరాలలో యుద్ధం ఏర్పడినటువంటి కురం కానీ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని దేశ ప్రధాని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్న వారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడటం జరిగింది. పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్లో 50% వాహనాలు మాత్రమే వినియోగిస్తారు, మిగిలిన 50% వాహనాలు వినియోగించరు అని కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే జిల్లాల పర్యటనకు వెళ్ళేటప్పుడు కూడా గతంలో లాగా వందల వాహనాలు కాకుండా కేవలం లిమిటెడ్ గా వాహనాలు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది. అంటే ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు మీద జరుగుతున్న సంక్షోభం మీద జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతుంది. దానికంటే ముందుగానే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకొని తన పార్టీ నుంచి అఫీషియల్ గా కూడా ప్రకటన జారీ చేయడం జరిగింది. జనసేన పార్టీ అధికారికంగా ఈ ప్రకటన వెలువడి చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి వాహన శైలి కానీ అలానే బందోబస్తు కానీ వీటన్నిటి విషయంలో తప్పనిసరిగా ఆలోచన చేయాలి, వాటిని తగ్గించాలంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు ప్రభుత్వ అధికారులకు కూడా ఎట్ హోమ్ డ్యూటీ, గతంలో కరోనా టైంలో వచ్చినటువంటి డ్యూటీల లాగా ఎట్ హోమ్ డ్యూటీ కార్యక్రమం ఉంటుందంటూ ఒక ప్రచారం ఉంది. ఆ విధంగా జరిగిద్దా లేదా, లేదు అనుకుంటే కనుక ఆన్లైన్ లోనే పనులు పూర్తయ్యే విధంగా ఎవరైనా సరే అధికారులు కానీ ఆ నాయకులు కానీ ఎవరైనా ఎక్కువ వాహనాలు వినియోగించకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వమే ఒక ప్రకటన చేయడానికి కూడా సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ముందుగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిని 50% తగ్గించడము, అలానే అధికారులకు సంబంధించినటువంటి పర్యటనలో కూడా ఇదే సూత్రాన్ని పాటించాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ప్రాంతంలో పర్యాటనానికి వెళ్తున్నప్పుడు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వేల సంఖ్యలో వాహనాలు, వందల సంఖ్యలో ర్యాలీగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని తగ్గించి నార్మల్గా మాత్రమే ఉండాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే అధికారులు మంత్రులు వీళ్ళు కూడా వారి యొక్క పర్యటనలు పూర్తి స్థాయిలో అంటే మినిమం గా ఇంపార్టెంట్ అయితే తప్పితే కనుక మినిమం గా ఉంచుకునే కనుక ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది. ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై రాష్ట్రమంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అలానే అధికారులు వీళ్ళందరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.